సృష్టిలో ఒక పదార్థం ఉందంటే దానికి ఎనర్జీ ఉంటుంది. E=mc². అదే కదా ఐన్స్టీన్ చెప్పిన సూత్రం. E=mc². అంటే ఏ పదార్థానికైనా కొంత శక్తి ఉంటుంది. అది సజీవ పదార్థమైనా నిర్జీవ పదార్థమైనా కొంత ఎనర్జీ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎన్నో వస్తువులు, ఎన్నో రకరకాల ఎక్కడెక్కడి నుంచో ఎన్నో వస్తువులు తెచ్చి ఒక గృహం నిర్మించి అందులో తరతరాలు నివసిస్తాం. అలాంటి ఒక ఇంటికి చాలా శక్తి ఉంటుంది. దాంట్లో నివసిస్తున్న వాళ్ళపైన ఆ ఎనర్జీ పనిచేస్తుందా లేదా? పనిచేస్తుంది. మరి అందుకనే మన పూర్వీకులు వాస్తు శాస్త్రం అనేది మనకి ఇచ్చారు. ఇంటిని ఏ విధంగా నిర్మించాలి అని క్లియర్ గా వాస్తు శాస్త్రం చెప్పబడింది. ఆ విధంగా నిర్మించుకుంటే పాజిటివ్ ఎనర్జీ మన పైన ఉంటుంది, లేదా అంటే నెగిటివ్ ఎనర్జీ మన పైన ఉంటుంది. మన లైఫ్ లో ఎక్కువ కాలం నివసించేది ఇంట్లో కాబట్టి ఆ ఇంటి యొక్క పాజిటివ్ ఎనర్జీ మనకు ప్లస్ అవ్వాలి తప్ప నెగిటివ్ ఎనర్జీ మనపై పని చేయకూడదు. కాబట్టి ఇంటికి వాస్తు ప్రకారం నిర్మించుకుంటే ఆ ఇల్లు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది.